హాయ్ అండి. నమస్తే. నేను మీ గీత. ఈరోజు రెసిపీ వచ్చేసి చింతాకు పొడి చేపల పులుసు అండ్ ఫ్రై. ఏ చేపైనా తీసుకోవచ్చండి. మేమైతే ఇక్కడ 1 కేజీ కొరమీను తీసుకున్నాము. ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం రెసిపీలోకి. ముందుగా 1 కేజీ కొరమీను తీసుకొని ఫ్రెష్‌గా క్లీన్ చేసుకోవాలి. పైన డస్ట్ ఏమైనా ఉంటే నిమ్మకాయతో కూడా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం చింతాకు పొడి తీసుకొని చింతాకు పొడిలో పావు టీ స్పూన్ పసుపు, 2 స్పూన్లు మిరప్పొడి, అలానే తగినంత ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి 3 పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మనం తాలింపుకి చెప్తాము. 2, 3 స్పూన్లు నూనె వేసి, 1 స్పూన్ ఉద్దిపప్పు, 1 ఎండుమిర్చి, 5-6 తెల్లగడ్డలు, కొంచెం కరివేపాకు అవంతా వేసేసి మనం పక్కన పెట్టుకున్నది ఎత్తి దాంట్లో వేయాలి. మాకు ఫ్రై ఏమీ వద్దు, చేపల పులుసు కావాలి అంటే ఇట్లా నీటి బుడగల్లా వచ్చినప్పుడే పక్కన పెట్టుకునేసేయాలి. లేదు మాకు ఫ్రై కావాలంటే అదంతా కంప్లీట్‌గా ఇంకిపోయిన తర్వాత ఇంకిపోయి చల్లారిపోయిన తర్వాత ఫ్రెష్ ఫ్రై పాన్ తీసుకొని దాంట్లో లైట్‌గా చేపల 2 పెనంలో to 3 ఫ్రై మినిట్స్ వరకు చేసుకొని దాని మీద దాంట్లో లైట్‌గా కొత్తిమీర చల్లుకుంటే మళ్ళీ అంతే, పక్కన ఒక యమ్మీ ప్లేట్‌లోకి యమ్మీ తీసుకోవాలి. చేపల అంతే. పులుసు రెడీ. యమ్మీ యమ్మీ చింతాకు చేపల పులుసు అండ్ ఫ్రై 2 రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే మాత్రం